హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇవాళ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపర్ణ మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు సుభాష్. నేను తప్పు చేస్తున్నా, అపర్ణకు ఏదో జరుగుతుందని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఇప్పుడు అపర్ణ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఆఫీస్లో చాలా సమస్యలు వస్తున్నాయి. నా వల్ల రాజు, కావ్య చాలా అవమానాలు పడుతున్నారు. నేను ఈ ఇంటికి పెద్దవాణ్ణి అయి ఉండి ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని అనుకుంటాడు సుభాష్. ఏదైతే అది అయింది. అపర్ణకు నిజం చెప్పేయాలి. అవసరమైతే చేసిన తప్పుకు అపర్ణ కాళ్ళు పట్టుకుని అయినా బతిమలాడాలి. ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను, కానీ తనకు మాత్రం నిజం చెప్పేస్తాను అని సుభాష్ నిశ్చయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం స్వప్న కొట్టిన దెబ్బలకు నొప్పితో విలవిలలాడిపోతారు రుద్రాని, రాహుల్. వచ్చి నా కన్ను చూడు మామ్ ఎలా ఉందో అని రాహుల్ అంటాడు. అది నిద్రలో చేయలేదు మామ్, కావాలనే చేసింది అని రాహుల్ అంటాడు. నాకు తెలుసు అని రుద్రాని అంటుంది. ఇప్పుడు స్వప్న గురించి కాదు, ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఇవాళ రాజ్ నిజం చెప్పకపోతే వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతానంది కదా, పద వెళ్దాం అని రుద్రాని అంటుంది. ఈ దెబ్బతో వెళితే పెళ్ళం చేతిలో దెబ్బతిన్న వెధవా అనుకుంటారు. ఈ తగిలిన గాయాలకి మేకప్ వేసుకొని వస్తానని రాహుల్ వెళ్తాడు. అపర్ణ లగేజ్ పట్టుకుని రెడీగా ఉంటుంది. అంతా హాల్లో ఉండి చూస్తారు. వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావా అని సుభాష్ అడుగుతాడు. నీ వంశోద్ధారకు రాని ఎవరో వెళ్ళాలో, అంతా కలిసి ఉండాలో తేలుతుంది అని అపర్ణ అంటుంది. ఇంతలో రాజు బాబుతో పాటు లగేజ్ పట్టుకొని కిందకి దిగుతాడు. అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఇదేంట్రా వదిన వెళ్తుందామనుకుంటే వీడు వెళ్ళిపోతున్నాడని రుద్రాని గుసగుసలాడుతూ ఉంటుంది. మనలాంటి చెడ్డవాళ్లకు కూడా దేవుడు సాయం చేస్తాడు అని రాహుల్ అంటాడు. మామ్, నా మూలంగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి మాట పడడం, పేరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను అని రాజ్ అంటాడు. అదే నిర్ణయమా అని అంటుంది. అవును, నేను రాజ్ అని అంటాడు. అర్థమైందిరా, ఆ రహస్యాన్ని నీ ప్రాణం పోయినా బయట పెట్టవని అర్థమైపోయింది. ఆ బిడ్డ కోసం నీ సర్వస్వాన్ని ధారపోసి వెళ్ళిపోగలవని పూర్తిగా అర్థమైపోయింది. నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తే నిజం బయటపడతావని అనుకున్నాను, కానీ నువ్వు ఎక్కడ బయటపడట్లేదు అని అపర్ణ బాధగా అంటుంది. నీ ఒంట్లో నా ఒంట్లో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇల్లు రచ్చబండ అవుతుంది. నేను ఒక్కదాన్నే దోషిలా మారుతాను. ఇంట్లో అందరూ ధర్మాసనం మీద నిలబడి తీర్పు చెప్పడం మొదలు పెడతారు. నేనే వెళ్ళిపోతాను అని లగేజ్ పట్టుకుని అపర్ణ వెళ్ళిపోబోతుంది. రాజు ఆపుతాడు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే కదా నేను వెళ్ళిపోతాను అని అంటున్నాను అని రాజు అంటాడు. నాకు కావాల్సింది నిజం, నువ్వు వెళ్ళిపోవడం కాదు. నువ్వు నా మాటలకు విలువ ఇవ్వనప్పుడు, ఇంట్లో వాళ్ళు నా నిర్ణయాన్ని తప్పుగా తేల్చేస్తారు. ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నేను మన్నించాల్సిన అగత్యం లేదు అని అపర్ణ అంటుంది. నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సంతోషంగా ఉండలేవని రాజు అంటే చేతులెత్తి దండం పెడుతుంది అపర్ణ. నీ త్యాగాలను చూసి భరించే శక్తి నాకు లేదు. ఈ లోకంలో నాకు చోటు లేదు. సంతోషం లేకపోతే ఇంకో లోకానికి దారి చూసుకుంటానే తప్ప వెనక్కి తిరిగి రాను అని అపర్ణ తెగేసి చెబుతుంది. అపర్ణ వెళ్ళిపోబోతుంటే ఒక్క నిమిషం అపర్ణ అని సుభాష్ అంటాడు. దాంతో ఆగిపోతుంది అపర్ణ. నువ్వు వెళ్ళిపోయే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. రాజు తప్పు చేశాడని నిజం చెప్పబోతుంటే కోపంతో నువ్వు వెళ్ళిపోతున్నావు తప్ప ఎందుకు వాడు నోరు విప్పడం లేదని, దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటని ఆలోచించట్లేదు అని సుభాష్ అంటాడు. ఆ నిజం మీకు తెలుసా? ఆ బిడ్డ తల్లి ఎవరో మీకు తెలుసా అని అపర్ణ గట్టిగా అరుస్తుంది. అసలు ఇవాల్టితో ఈ రహస్యం బద్దలైపోవాలి. అసలు రాజు ఎలాంటి వాడో మీరందరూ తెలుసుకోవాలి అని సుభాష్ అంటాడు. దాంతో కావ్య, రాజు షాక్ అయిపోయి నిలబడి చూస్తారు. అసలు రాజు అని సుభాష్ అంటుంటే, మామయ్య గారు మీరు ఆగండి అని కావ్య అంటుంది. అంతా కావ్యను చూస్తారు. కావ్య అని సుభాష్ అంటే, మామయ్య నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీ అబ్బాయిని అడగాలి, మా అత్తగారిని అడగాలి అని కావ్య అంటుంది. కానీ నేను చెప్పాల్సింది చెప్పి తీరాలి అని సుభాష్ అంటాడు. ఏం చెబుతారు మామయ్య గారు? బిడ్డతో వచ్చిన మీ కొడుకు గుణవంతుడు అని చెబుతారా? ఈ గుణవంతుడు తల్లి నిర్ణయానికి కట్టుబడి కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి పోతుంటే అప్పుడు చెప్పలేదు ఏంటండి? మీ కొడుకు భార్య ఏమైపోయినా కానీ మీకు నష్టం లేదు, కానీ మీ భార్య వెళ్ళిపోతుంటే చెప్పడానికి ముందుకు వచ్చారా అని కావ్య అంటుంది. నా ఉద్దేశం అది కాదు అని సుభాష్ అంటే, మీరు ఆగండి మావయ్య గారు, మీ కొడుకుతో మీతోనూ నేను తర్వాత మాట్లాడతాను అని కావ్య అంటుంది. ఇప్పుడు అత్తగారు బయటకు వెళ్ళడానికి, ఇంట్లో ఉండడానికి గడప ఒకటే ఉంది. బయటకు వెళితే అడగలేను. ఇప్పుడు నేను మా అత్తగారితో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని కావ్య అంటుంది. దాంతో అందరూ షాక్ అయి నిలబడి చూస్తారు. ఏంటి తేల్చుకునే లెక్కలు? నువ్వేంటేని లెక్కలేని నన్ను ఇలా లెక్కలు అడుగుతారు అని అపర్ణ అంటుంది.
మీరు ఏదైనా సాధించి ఆ గర్వంతో ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నారా? అలా వెళ్తే అదో లెక్క. నేనంటే లెక్క చేయని మిమ్మల్ని నేను లెక్కలు తేల్చుకునే సమయం వచ్చింది అని కావ్య అంటుంది. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళమన్నారు? మీరు ఏదో సాధించి వెళ్తున్నా అనుకుంటున్నారు, కానీ మీరు ఓడిపోయి ఎవరికి మొహం చూపించలేక వెళ్ళిపోతున్నారు అని కావ్య అంటుంది. ఎలాగూ వెళ్తుంది, ఏం చేయలేదు అని కడుపులో ఉన్నవాన్ని కక్కేస్తున్నావా? మా వదిన ఓడిపోయిందని ఎద్దవా చేస్తున్నావా? అవమానిస్తున్నావా? గడప దాటక ముందే అవమానించాలని నిర్ణయం తీసుకున్నావా అని రుద్రాని అంటుంది. దాంతో రుద్రాని గట్టిగా అరుస్తుంది కావ్య అని. నన్నే ఏకవచనంతో పిలుస్తావా అని రుద్రాని అంటుంది. ఇది మా అత్త కోడల మధ్య సమస్య అని కావ్య అంటుంది. ఇంకా ఆగితే ఏమంటుందో ఏమో, అవసరమో అని స్వప్న అంటే అని రాహుల్ అరుస్తారు. నిన్ను అరేయ్ అంటుంది. ఇది దుగ్గిరాల ఇంటి సమస్య, దుమ్ము కొట్టుకుపోయే సమస్య కాదు అని స్వప్న బెదిరిస్తుంది. నేను ఓడిపోయాను అంటున్నావా అని అపర్ణ అడుగుతుంది. మరి గెలిచారా అని కావ్య తిరిగి ప్రశ్నిస్తుంది. తల్లిగా తప్పుకొని గెలిచారా? భార్యగా తప్పుకొని గెలిచారా? కోడలుగా తప్పుకొని గెలిచారా? ఎందులో గెలిచారు అని అడిగి ప్రశ్న వేస్తుంది. ఒక విషయంలో రుజువు చేయండి అని కావ్య అంటుంది. మీకు మీ మీద నమ్మకం లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు. మీ కొడుకు నిజం చెప్పలేదని కోపంతో వెళ్ళిపోతున్నారు. నిజమేంటో బయట పెట్టే సత్తా లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు. నేను వచ్చిన సంవత్సర కాలంలో ఆయన మానవత్వం అర్థం చేసుకున్నాను, అందుకే ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నాను అని కావ్య అంటుంది. మీరు 25 ఏళ్ళు పెంచారు, ఆయన ఒక్కసారి చెప్పడంతో నమ్మేశారు. మీ పెంపకంపైన మీకు నమ్మకం లేదు, మీ కొడుకు మీద మీకే నమ్మకం లేదు. ఉంటే ఆయనకు న్యాయం చేస్తారో, ఆయన భార్యకు అన్యాయం చేస్తారో ఏదో ఒకటి చేసి అప్పుడు గెలిస్తే ఓ లెక్క, ఓడిన ఓ లెక్క. కూడిన తప్పుదని వెళ్ళిపోతే ఎలా అండి అని అంటుంది. ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోకండి అని కావ్య అంటుంది. కళావతి, మా అమ్మనే ఎదురించి మాట్లాడతావా? మా అమ్మ తప్పుల గురించి దానివి అయిపోయావా అని రాజ్ అంటాడు. మీ అమ్మగారు వెళ్ళిపోమనగానే నన్ను దిక్కులేని దానిలా మీరు దారి చూసుకుంటున్నారు. మీకు నన్ను అనే రైట్ లేదు. మిమ్మల్ని దులిపేసే టైంలో దులిపేస్తాను, అంతవరకు ఆగండి అని కావ్య అంటుంది. హే, నువ్వేంటి మమ్మల్ని నిలదీసేది? మాతో లెక్కలు తేల్చుకునే దానివి అయ్యావా? పిల్లి కూనెలా పడి ఉండేదానివి నేను వెళ్ళిపోతున్నాను అనేసరికి నోరు లేస్తుంది అని అపర్ణ అంటుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గడప దాటిన క్షణం పిల్లి కూన కూడా పులి అవుతుంది. ఈ రుద్రాన్ని రాజమాత అనుకుంటుంది. ఆ ధాన్యలక్ష్మి గారు ఛత్రాధిపత్యంలా ఏలేద్దాం అనుకుంటున్నారు. ఆ అనామిక ఈ ఇంటికే మహారాణి అయిపోయి మొగుణ్ణి లెక్క చేయని ఆడదై ఇంటి పెద్దరికాన్ని ప్రశ్నిస్తూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళిపోతే నిజం బయటపడుతుందా? అబద్ధమే రాజ్యం ఏలుతుంది. అసమర్థులే అందలెక్కుతారు. మీరు తాటిపై నడిచిన ఇల్లు ముక్కలైపోతుందండి. అంతకన్నా ఏం మారిపోతుందండి? ప్రపంచం అంతా మీ అంత స్వచ్ఛంగా ఉండాలని కోరుకోదండి. అసలు ఇల్లు అలా ఉండదు, నిజం నిద్రపోతూ ఉంటుంది. అలా అడిగేవారు లేక ఎవరికి వారే అన్నట్లు ఉంటారు. అన్నింటికీ మించి మీ మనవడిగా, మీ అబ్బాయి కొడుకుగా, దుగ్గిరాల వారసుడిగా ఆ బాబు ఇక్కడే ఉంటాడు అని కావ్య అంటుంది. ఉండనిది మీరు ఒక్కరే అని మర్చిపోకండి. మరి ఏం సాధించారని ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని అంటున్నారని కావ్య అడుగుతుంది. దానికి ఆలోచన అపర్ణ. సరే, నేను ఎలా వెళ్తానో అది పక్కన పెట్టు. నేను వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను, అందరితో కలిసి ఉంటాను. ఇదంతా భరించే శక్తి నాలో ఉంది. మరి నిజాన్ని బయట పెట్టే సత్తా నీలో ఉందా అని అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. సుభాష్, రాజ్ కూడా ఆశ్చర్యపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.